నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ లోకల్. రాములవారి కళ్యాణానికి కొబ్బరి బొండాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. మండపేటకు చెందిన కేవీ రామారెడ్డి గత 25 ఏళ్లుగా భద్రాచలం శ్రీ సీతారామ కళ్యాణానికి విధిగా కొబ్బరి బొండాలు సమర్పిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్ట రామాలయానికి కూడా సమర్పిస్తున్నామని, అలాగే మన జిల్లాలోని పలు రామాలయాలకు అందిస్తున్నామన్నారు. జై శ్రీరామ్. మండపేట కేవీఆర్ రామారెడ్డి, కోనసీమ జిల్లా. నేను గత 2000 సంవత్సరం మొదటి ఆ భద్రాచలంలో జరిగే సీతారాముల వారి కళ్యాణానికి ఆ కళ్యాణం జరిగేటప్పుడు శంకు చక్రనామం కొబ్బరి బొండాలు అలంకరణప్రాయంగా చిత్రించి 25 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం 25వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. సిల్వర్ జూబ్లీ. అలాగే నేను బతికినంత వరకు ఆ స్వామికి సేవా రూపంలో ఈ శంకు చక్రనామాలు కొబ్బరి బొండాల మీద చిత్రించి పట్టుకెళ్ళడం జరుగుతుంది కుటుంబ సమేతంగా. స్టార్ట్ అండి. జై శ్రీరామ్. మండపేట నుంచి ఇలా కొబ్బరి బొండాలు సేకరించి భద్రాచలం రావుల వారికి 25 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు మా వారు. అందులో నేను 18 సంవత్సరాలుగా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీంతో మా పిల్లలకు కూడా నేను ఈ వృత్తి అలవాటన్నీ చేస్తున్నాను. పిల్లలు మేము అందరం కలిసి 11 రోజులుగా నియమ నిష్టలతో ఈ కొబ్బరి బొండాలన్నీ ఇలా చేయడం జరుగుతుంది. ఇలా రావుల వారిని ఇంట్లో పెట్టుకుని మేము ఇలాగే అందంగా చేయడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇలాంటి అనుగ్రహం మాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి శతవిధాల అలా రుణపడి ఉంటామని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్.